ఎడారిలో సెలయేర్లు జూలై 31వ తేదీ. వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా? అడవి పువ్వులు ఎలాగు నెదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, ఒడకవు. అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో నొకదాని వలనైనను అలంకరింపబడలేదు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 28, 29 వచనాలు. వేసవి మధ్యలో వీచే వేడి గాలులకు కొండ ప్రక్కన నిలబడి మొదటి చూపులోనే జీవం కోసం వెతికితే అది దొరకదు. ప్రతిరోజు ఎండవేడికి ఎడారి నుండి వీచే గాలులు దాని మీదుగా వెళ్తాయి. వసంత ఋతువులో వికసించే లిల్లీ పూలను వాడిపోజేస్తాయి. కోమలమైన బంగారు గోధుమ రంగులో ఎండిన గడ్డిని, దుమ్ముతో నిండిన పచ్చని చెట్లను, పూర్తిగా చచ్చిపోయిన పొదలను తప్ప వేటిని మనం చూడలేము. అతని ముందు ఉన్న విశాల దృశ్యంలో ఎవరైనా చూసేదానికి భిన్నంగా అక్కడ జీవం ఉంది. మరణం కాదు, జీవం పాలిస్తోంది. పొలాలు పచ్చదనంతో నిండినప్పటికీ కంటే మించిన గొప్ప సమృద్ధిలో అది ఉంది. వచ్చే వసంతకాలంలో కొండలను పచ్చదనంతో నింపేటంత జీవం అక్కడ ఉంది. క్రిందికి వంగి ఆ ఎండిపోయిన గడ్డిని చూడండి. వాడిపోయిన గడ్డిలో దేవుని చేతి పని అయిన పూర్తిగా నూతన సృష్టి దర్శనమిస్తుంది. మొక్కల జీవమంతా అక్కడ ఉంది. అత్యంత అద్భుతమైన విత్తన నాణాలు అక్కడ ఉన్నాయి. పుష్పించే చిన్నపాటి కలుపు మొక్కలు కూడా వికసించినప్పుడు మీ చూపును ఆకర్షిస్తాయి. వాటి కోసాలు పండినప్పుడు అత్యంత సౌందర్యమైన రూపాలను అభివృద్ధి చేస్తాయి. మరియు ఇప్పుడు ఈ కాలానికి వాటి పని పూర్తయినందున అవి వాటి ఎండిన పరిసరాల మధ్యలో జీవశక్తితో భద్రంగా ఉన్నాయి. ఉపమానాన్ని కొంచెం కొంచెంగా విశదపరచాలి. వసంతకాలపు ప్రారంభంలో మేఘాలలో నుండి సూర్యుడు ఉదయించే రోజులకు వెళ్ళండి. పర్వత వాలులను రంగులతో కప్పే సంవత్సరాంతాలు ఒకే జీవాన్ని కలిగి ఉంటాయి. క్లుప్త ఉనికిలో చాలా శక్తివంతమైనదిగా కనిపించినప్పటికీ అది నశించిపోతుంది. ఒంటరిగా నిలబడి ఇప్పటికే శిక్షించబడింది. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమెన్.